అయితే యాక్చువల్గా నేను విన్నది ఏంటంటే యాక్చువల్గా కొత్త విషయం ఏం కాదు, అందరికీ తెలిసిందే. బట్ 18 ఏళ్ల వయసులో జనరల్గా ఎవరైనా కూడా ఏంటంటే సింగింగ్, మీరు ఎందుకు సింగింగ్ వచ్చారంటే ప్యాషన్ అంటారు, కొంతమంది నాకు ఇష్టం అంటారు, ఇంతే అంటారు. కానీ ఫ్యామిలీ బాధ్యతలు మోయడానికి అనేది ఎవరో చెప్పడం అనేది నాకు తెలిసి, నేను చాలా మంది సింగర్స్ని చేశాను కానీ ఎప్పుడు చేయలేదు. బట్ ప్రవస్తికి ఎందుకు అంత అంటే 18 ఇయర్స్ ఏజ్లోనే ఫ్యామిలీ బర్డెన్స్ మోయాల్సిన పరిస్థితి, ప్రవస్తినే ఫ్యామిలీ మొత్తాన్ని చూసుకోవాల్సిన పరిస్థితి అంటే ఎలా, అది దాన్ని ఎలా మీరు తీసుకోగలుగుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ డెఫినెట్లీ నేను ఇలా బర్డెన్స్ కోసం అయితే కాదు, నాకు చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇష్టం మ్యూజిక్ అంటే. అదే మనకి బట్ ఇప్పుడు మీకు బ్రెడ్ అండ్ బటర్ అదే కదా ఒక రకంగా. ఇప్పుడు అంతే. బట్ 6 years బ్యాక్ ఇలా డాడీ జాబ్ పోవడం, బిజినెస్లో అంతా ఇన్వెస్ట్ చేసి అదంతా పోవడం, అలా అవ్వడం వల్ల ఇంకా అప్పటి నుంచి నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వచ్చింది. బికాజ్ ఫాదర్ ఇంకేం ట్రై చేయలేదు దేనిలో కూడా. సో అప్పటి నుంచి రికార్డింగ్స్, చాలా ప్రాజెక్ట్స్ చేశాను కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి. సో దానివల్ల ఇంకా ఈవెంట్స్ వల్ల ఇన్కమ్ వచ్చేది. ఇంకా దాంతోనే ఇల్లు అండ్ మై సిస్టర్స్ ఎడ్యుకేషన్ కూడా, నాది కూడా, ఇవంతా నేనే కవర్ చేసేదాన్ని 6 years అంతా. ఇప్పుడు కూడా అంతే నేనే. సో యా, డెఫినెట్లీ చాలా హార్డ్ ఉంది కూడా. బట్ మ్యూజిక్ అనేది నన్ను ఇంకా ఫార్వర్డ్ తీసుకెళ్తుంది. యువర్ వారియర్ అని చెప్పుకోవచ్చు ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే అప్పటికి మీరు ఎంచుకునే టైంకి మీకు మ్యూజిక్ అనేది అంటే మీకు జస్ట్ ఒక హాబీయో లేకపోతే ప్యాషన్ కావచ్చు, బట్ ఇప్పుడు అదే మీకు మొత్తం టోటల్. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు మొత్తం నేనే తీసుకున్నానని చెప్పి, ఇంట్లో ఎవరు చెప్పరు ఇది మొత్తం నువ్వే చూసుకో. ఇప్పుడు అబ్బాయి ఉన్నా కూడా చెప్తారేమో నువ్వు అబ్బాయి కాబట్టి తీసుకో అని చెప్పి. ఇద్దరు అమ్మాయిలు ఉన్నప్పుడు, దట్టు మీరు చిన్న అమ్మాయి అయినప్పుడు మీ దగ్గరికి వచ్చి ఎవరో చెప్పరు ఇంటి బాధ్యత అమ్మా నువ్వే చూసుకో అమ్మా, మా బాధ్యతలని నువ్వే చూసుకోవాలని చెప్పి. బట్ మరి మీరు అంటే ఏ ధైర్యంతో దాన్ని తీసుకున్నారు, ఎలా నడిపించగలుగుతున్నారు దాన్ని? ఫస్ట్ ఆఫ్ కోర్స్ నాకు నా మీద కాన్ఫిడెన్స్ లేకుండా అసలు ఎలా అవుతుంది, ఎలా లైఫ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చాలా భయం ఉండింది. బట్ మ్యూజిక్ అనేది నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది అండ్ ఐ బిలీవ్డ్ ఇన్ మై సెల్ఫ్. అండ్ వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, దే బిలీవ్డ్ ఇన్ మీ. నా ఏజ్ కూడా పట్టించుకోకుండా నాకు అన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చేవాళ్ళు మంచిగా ఇన్కమ్తో. సో దానివల్ల నేను ఇంకా ఐ వెంట్ ఫార్వర్డ్, ఐ డెంట్ గివ్ అప్. మరి ఇప్పుడు ఈవెంట్స్కి వాటికి వీటికి వెళ్తున్నప్పుడు అంటే కొంచెం అంటే మీరు మీతో ఎవరైనా ఉంటారా, కంపెనీ చేస్తారు, మీ మదర్ ఎవరైనా వస్తారా? మదర్, అన్నిటికీ మదర్ వస్తుంది. డాడీ ఎక్కడికి రాడు, మదరే అన్ని చూసుకునేది నాకు. ఓకే. మరి అయితే ఇప్పుడు ఇంట్లో చిన్నపిల్ల కష్టపడుతుంది, మనందరిని పెంచుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కూడా ఒక చిన్న అంటే మీరు వచ్చినవన్నీ ఇంట్లో ఇచ్చేసినా కూడా వాళ్ళకి ఒక గిల్ట్ యాంగిల్ అయితే ఉంటుంది. డెఫినెట్లీ ఉంటుంది. మామ్కి చాలా ఉంటుంది పాపం. లైక్ ఈ ఏజ్లోనే అదంతా చూసుకోవాల్సి వస్తుంది. లైక్ టీన్ ఏజ్ వాళ్ళు ఇంకా మంచి ఎంజాయ్ చేసే ఏజ్ ఇది, అన్నీ ఉండాలి ఏజ్లో అని. బట్ ఏం చేయలేం, వి కాంట్ డూ ఎనీథింగ్. ఐ షుడ్ డెఫినెట్లీ వర్క్ హార్డ్ ఈ ఏజ్లో. ఫ్యూచర్ బాగుండొచ్చు. అదే అంటే ఇప్పుడు మీకు అంటే ఒక రకంగా మీరు కష్టపడుతున్నారు కానీ ఒక రకంగా మీకు ప్రౌడ్ ఇది. ఎందుకంటే చాలా మంది ఏంటంటే 20,000 30,000 చేసినా కూడా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి కుదరకపోవచ్చు, జాబ్ చేయకపోవచ్చు, ఉండకపోవచ్చు. బట్ మీరు మీకున్న ఏదైతే ఉన్న చిన్న టాలెంట్ ఉందో సంగీతం అనే దాన్ని నమ్ముకుని ఇంత జర్నీ చేస్తున్నారు, బాగా చూసుకుంటున్నారు అనే దాని గురించి. సో మరి అయితే యాక్చువల్గా మీ చుట్టాల తరపు నుంచి వాళ్ళ తరపు నుంచి కానీ, అంటే మామూలుగా మన ఇంట్లో ఎవరు లేకపోయినా కానీ చుట్టాల తరపు నుంచి వాళ్ళ తరపు నుంచి ఒక సపోర్ట్ అనేది అయితే ఉంటుంది కదా మామూలుగా జనరల్గా. మరి మీకు అలాంటిది కూడా ఏమీ లేదా, మీకు అలాంటి సపోర్ట్ ఏమి? అంటే ఫైనాన్షియల్లీ అయితే కొంచెం ది హెల్ప్ మై డాడ్. మాకు కాదు, డాడ్ ఏదో తన ఓన్ థింగ్స్ కోసం హీ బారోడ్ ఫ్రమ్ ద రిలేటివ్స్. నాకైతే ఎప్పుడు హెల్ప్ చేయలేదు, నాకు కంగ్రాట్స్ కూడా చెప్పలేదు కనీసం సూపర్ సింగర్ అయ్యాక. ఎందుకు అలాగా అంటే అంటే ఇప్పుడు మీ డాడ్ ఆయన ఏదో సంపాదించుకున్నారు, ఆయన ఏదో సాధించుకోలేపారు, అది వేరు. బట్ యువర్ కేస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ దెమ్ కదా. అంటే ఆ అటాచ్మెంట్ అనేది ఎక్కడ మిస్ అయింది మీకు? అంటే ముందు నుంచే సిన్స్ వెన్ మై మదర్ మ్యారీడ్ మై ఫాదర్, అప్పటి నుంచే ఇలాంటి హేట్ అయితే చాలా ఉండే అంట వాళ్ళ ఫ్యామిలీ నుంచి. అప్పట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉండేది తెలియదు, మేబీ క్యాస్ట్ అండ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. ఓకే. బట్ మా పెద్ద నాన్న, డాడ్ వాళ్ళ ఓన్ బ్రదర్, తను చనిపోయారు యాక్చువల్లీ ఒక 3 years 4 years బ్యాక్. తను మాత్రం చాలా సపోర్ట్ చేశాను. నన్ను మ్యూజిక్ అంటే పిచ్చి పెద్దనాన్నకి. సో నన్ను అందరి దగ్గర తీసుకెళ్ళి, ఇది మా రిలేటివ్ సూపర్ సింగర్ సరిగమప విన్నర్ అప్పట్లో అని అందరికీ ప్రౌడ్గా చెప్పుకునే వాళ్ళు. అయినా డెత్ తర్వాత ఇంక అస్సలు పట్టించుకోవడం మానేశారు వాళ్ళ ఫ్యామిలీ, టోటల్ ఇగ్నోర్ చేస్తారు. ఇంకెప్పుడు నేను పుట్టాక కూడా నన్ను చూడడానికి రాలేదంట వాళ్ళు. బట్ సరిగమప విన్నాక మాత్రం కొంచెం దగ్గరకు వచ్చారు, విన్నర్ అయ్యింది మా రిలేటివ్ అని. బట్ మధ్యలో మళ్ళీ ఇగ్నోర్ చేసేసారు. ఇంకా నేను కూడా
ఓకే అలాంటి వాళ్ళు ఎందుకు ఇంకా అని ఇంకా నేను కూడా ఎప్పుడు పట్టించుకోలేదు. మరి మీ మదర్ సైడ్ ఎవరు మీకు? మదర్ సైడ్ చాలా మా మామ వాళ్ళ బ్రదర్, ఓన్ బ్రదర్ పవన్ కుమార్ అని మామ, హీఈస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫైనాన్షియలీ కానీ ఏదైనా కానీ. సో నా లైఫ్లో మెయిన్ పార్ట్, హీ ఆల్సో ప్లేడ్ అ మెయిన్ రోల్. అంటే మీ గ్రోయింగ్ గ్రోయింగ్ మామ చాలా హెల్ప్ చేశారు. ఓకే.